కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటయ్యారు. పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఏపీలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను లోకేష్ వివరించారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్రం సహకరించాలని లోకేష్ కోరారు. కేంద్ర మంత్రితో లోకేష్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. నైపుణ్య గణనకి సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ అశ్విని వైష్ణవ్ కోరారు. అయితే రైల్వే, సమాచార ప్రసార శాఖలతో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖల మంత్రిగా కూడా అశ్విని వైష్ణవ్ ఉన్నారు. అందుకే ఆయన కలిసి ఈ యొక్క అంశాలపైన మాట్లాడారు. పలు ప్రాజెక్టులపైన కూడా చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించినటువంటి నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. మంగళగిరిలో నిర్వహించినటువంటి ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ ఉందో అందులో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాటిని అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం కూడా తీసుకొచ్చామంటూ లోకేష్ అశ్విని వైష్ణవ్ వివరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని కూడా లోకేష్ కోరారు. ఇక దీనికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైనటువంటి వేదిక ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు స్టార్టప్ హబ్ మద్దతు నిలవాలని కూడా విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ఉన్నటువంటి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరినప్పుడు ఇండియా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృత వేగానికి మద్దతుగా నిలవాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ యొక్క లోకేష్ చేసినటువంటి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి తమ్మసాని, అదేవిధంగా ఎంపీలంతా కూడా ఆయన వెంటున్నారు. అయితే ఈ సమావేశానికి ముందు ఏదైతే కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి మంత్రి జయంత్ చౌదరితో కూడా మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ ఏదైతే ఈ యొక్క ముందే అంటే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జయంత్ చౌదరి టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి లోకేష్ ను జయంత్ చౌదరి వచ్చి కలిశారు. ఆ సందర్భంగా విశాఖ జిల్లా పెద్ద గంజాడులోని 5 ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటుకు కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, అదేవిధంగా పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలు అందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తుందని కూడా వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పరిమితిని ఏదైతే బీటెక్, ఏటీ ద్వారా ఎన్సీవీటీ అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు కూడా ప్రత్యేక అనుమతి కావాలని కూడా అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కూడా మంత్రి లోకేష్ వెంట కేంద్ర సహాయ మంత్రి తమ్మసాని, ఎంపీలు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. సో రాత్రి 6 గంటలకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కూడా లోకేష్ భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత లోకేష్ ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానాల్లో బయలుదేరి వెళ్ళిపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.